లక్ష్మీదేవటండి నుంచి కొల్లాపురం పట్టు వెళ్ళిపోతా ఉంది. అవునవును. మహావిష్ణువు చూస్తాడు. మహావిష్ణు అంటా ఉన్నాడు ఏమని, లక్ష్మి లక్ష్మి ఓ లక్ష్మి అని కేకలేస్తా ఉన్నాడు. వెనక తిరిగి చూడకుండా ఆ మహాతల్లి లక్ష్మీదేవి తన తల్లి గారి గర్భంలోకి వెళ్ళి తపస్సులు పడతా ఉంది. గోయిందా ఎప్పుడైతే మహాతల్లి తపస్సులు పడతా ఉందో ఈ మహానుభావుడు భృగు మహర్షి ఇంటి పేరండి అరకు సూర్యనారాయణ గారు దుర్గాతల మినపర బస్సులు అమ్మవారికి ఏమిష్టం ఉంటుంది. మహానుభావుడు పొద్దు పురుషంగానే మహానుభావుడు సూర్యనారాయణ ముందు పేరు పెట్టుకుని పదివాడ దుర్గ తల్లి కలిగి నాకు కట్టాయిస్తున్నా. అలాగే 101 రూపాయి వీరణ గోవులు మాతా కృష్ణ శ్రీరామచంద్రమూర్తి కాపాడు వాసుదేవా తేజ అర్జున్ శక్తి గారు మన వస్తువులు ఓ రాజరాజేశ్వర అఖిలాండేశ్వర అమ్మ బ్రహ్మ స్వరూప రాజీ మహారాజు జగన్మాత 20 తల్లి రూపాయలు రాధాకృష్ణ ఏడుకొండలవాడు తల్లి కాపాడు పలువులు రాంబాబు రాంబాబు గారు అయోధ్య రాముడు పేరు పెట్టుకుని నా పేరు ఎందుకు నీ పేరు నాన్న మీద రూపాయి మహానుభావుడు మహానుభావుడే మహర్షుడండి కొండలన్నీ తిరిగి వచ్చేయడము నిద్రపోతా నిద్రపోయే సమయమున ఈ యొక్క మహావిష్ణువు చూస్తాడు. అరికాళ్ళు తామర మహానుభావుడే అరికాల్లోని 3వ నిద్ర ఉందట. పడతా పడతా అని అరికాళ్ళు 3వ నిద్ర చూపేస్తాడు. పోయేదా నమస్తే రాముడైని వెలసి రాక్షసుని సంహరించుగా రేతల్లో వెలసి కౌసుని అతమార్చిదివా పారాసుడు రక్షించుటకు మోహినిగా అవతరించిదివా. ఓయి దేవాతి దేవ, ఓయి దీన బాంధవ, ఓయి మోహన బాబా. మహానబాబు సావణబాబు చిరంజీవి బాలకృష్ణ హైదరాబాద్ లో ఉంటారు. కదా ఈ ఊర్లో ఉంటారు బాబు. ఈ బాబా ఏ బాబా? మోహన్ బాబా ప్యాంట్ బాబా, మా రాత్రి సీర బాబా, ఇవాళ ప్యాంట్ బాబా, మొన్న రాత్రి డారా బాబా. ఓయ్ మహాన బాబా, తెలుసో తెలియక నేను తన్నేను స్వామి. నాకు ఏం చేపలు కూరడు నిన్నే మేకమాసం చేసు. ఓ యమనేంద్ర, తెలిసి చేసిన తెలియజేసిన తప్పు తప్పే. నువ్వు ఈ అవతారంలో భృగుమహర్షిగా జన్మించావు, నేను మహావిష్ణువై జన్మించాను. నువ్వు వచ్చే అవతారంలో గొల్ల ఏదన కొడుకు గొల్లవరబ్బాయిగా జన్మిస్తావు. నేను పుట్టలో గిట్టం అవతారం ఎత్తుతాను. నీ ఆవు నాకు పాలిచ్చుతుందని నీ ఆవును కొట్టపైన చెప్ప మీద కొడతావు. అప్పుడు చూసుకుందాం మంత్రం. ఎక్కడ? పుట్టకాడ. మనం రేపు పొద్దున్న తీసుకొచ్చి ఎక్కడ? రాజగోపాల్ సెంటర్లో కొట్టుకాడ. చేపు కొట్ట కొట్ట నడుతూ అయితే జాతకెళ్ళి బాబు. మహావిష్ణు భార్య అలాగ బాధపడుతున్నాడండి. ఎలాగ ఉన్నాడయ్యా బాబు పండు? మా ఆవిడ చూసావా? మీ ఆవిడండి చూడలేదండి. బాబు సంటి బాబు నువ్వు చూసావా? మీ ఆవిడ గారినా? ఇప్పుడే గోవిందరాజు గారు పైన దేబెట్టి వచ్చారు. పైన దేబెట్టి వచ్చారా? లక్ష్మో ఎక్కడికి వెళ్ళేవమ్మా నా లక్ష్మో?
నాగులమ్మ భూలక్ష్మి కొండల్లో కోడల్లో నాలక్ష్మో శ్రీలక్ష్మో నే తిరగాలేనమ్మా నాలక్ష్మి నే తిరగాలేనమ్మా భూలక్ష్మి కొండల్లో కోడల్లో నాలక్ష్మో నే తిరగాలేనమ్మా నాలక్ష్మో నే తిరగాలేనమ్మా శ్రీలక్ష్మి నా సెల్లె లక్ష్మి ఒక్కసారి కనిపించే లక్ష్మో మా ఆవిడ కనబడతలేదు మీ ఆవిడ కనపడితే ఏం చెప్పమంటావు మీ ఆవిడ మా ఆవిడ కనబడితే మా ఆవిడ కాకినాడలో కనబడితేనే రేపు మీ ఆయన వచ్చాడని ఇంటికి పంపే మీ ఆవిడ భగవంతుడు మహావిష్ణు భార్య లేక బాధపడతాడంట లక్ష్మి లక్ష్మి అదే రాజేరా లక్ష్మో ఇద్దరు రాజవే లక్ష్మి అదే రాజవే ఎదిరా లక్ష్మి ఇద్దరు లక్ష్మి ఇద్దరు కాడ లక్ష్మి కనబడతారేదో ఎదిరా లక్ష్మి ఇద్దరు స్వామి బయలు స్వామి బయలు బాబయ్య స్వామి బయలుగా బాబీకి సందారట్టదు బాబయ్య స్వామి బయలు చల్లగా బాబీకి సందరాలు చల్లగా బాబీకి సందరాటది ఊరు కోళ్ళు కూసి ఉడుములు తెల్లారు చల్లగా బాబీకి సందరాటది ఊరు కోళ్ళు కూసి ఉడుము తెల్లారు కోళ్ళు కూసి ఉడుము తెల్లారు నా కారు కోళ్ళు కూసి కడములు తెల్లారు ఊరు కోళ్ళు కూసి ఉడుము తెల్లారు కారు కోళ్ళు కూసి కర్మ తెల్లారు శాస్త్రి పర్వతము పైకెళ్ళినాడు పై మీద వస్త్రము తరణంతు పరుసు పర్వతము పైకెళ్ళినాడు పై మీద వస్త్రము తరణంతు పరుసు పై మీద అయ్యో తరణంతు కొన్నాసే తిరిగింద తిరిగొలు మూలేసేడు వస్త్రము తరణంతు పరుసు కొన్నాసే తిరిగింద తిరిగొలు మూలేసేడు కొన్నాసే తిరిగింద తిరిగొలు మూలేసేడు రాయకు ఇయ్యకు రాలుతున్నాడు మహావిష్ణు మానవ రూపంలో పొన్న చెట్టు కాడికి వెళ్ళిపడండి అవునండి. శాస్త్రి పర్వతాన పొన్న చెట్టు ఉంటే పొన్న చెట్టు కాడ మహాగానిగా నిద్రపోతా ఉన్నాడు పొన్న చెట్టుకి గాంధర పక్షులు గుళ్ళు కట్టియట మహానుభావుడు ఎప్పుడైతే నిద్రపోతా ఉన్నాడు ఆయాకు ఈయాకు రాస్తా ఉంది రాలి గాలి తుఫాన కింద ఏర్పడ్డాడు తుఫాన కింద ఏర్పడితే ఆకులు రాలి శత పుట్ట కింద తయారైందట పుట్టల మహానుభావుడికి వార పుట్టలు పోసినటండి వార పుట్టలో భగవంతుడు కొలువు తీరి ఏమంటున్నాడా లక్ష్మి లక్ష్మి అని తపిస్తున్నాడు భగవంతుడు ఎలా ఉన్నాడా లక్ష్మి 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 అంటున్నాడు తొమ్మిదా లక్ష్మి తొమ్మిదా దగ్గర వాడు తొమ్మిదు ఆ దేవదేవుడు తొమ్మిదా వాడు తొమ్మిదు ఆ దేవదేవుడు తొమ్మిదా లక్ష్మి లక్ష్మి అని తపిస్తా ఉన్నాడు లక్ష్మి అన్నమాట ఎవరు ఆలకించారయ్యా బ్రహ్మకుమారుడు నారదముని వారు ఆలకించారు బ్రహ్మకుమారుడు నారదముని వారు ఆలకించాడు శ్రీలోక సంచారం తిరుగుతా తిరుగుతా బ్రహ్మ పట్టు వెళ్ళేటండి బ్రహ్మదేవుడు ఇంద్రుడు మునీశ్వరులు కోటి మునీశ్వరులు అలా సభ తీర్చి కూర్చున్నారట బ్రహ్మదేవుడు నారదుడు అంటున్నాడు ఏమండి నాన్నగారు ఇదిగో నా చేతులతో నేనే నా సిన్నమ్మ లక్ష్మీదేవిని నా సిన్నార మహావిష్ణువుని అలా భూలోకములో దింపేస్తాను ఎవరో భృగు మహర్షి వచ్చి మా సిన్నాడు ఒక వస్త్రం తెలుస్తున్నాడు
ఉన్నాడని పాపించి మా చిన్న మా కొల్లాపుర పట్టణం వెళ్ళి తపస్సు పట్టింది. శాస్త్రాద్రి పర్వతంలో మా చిన్న ట్రిప్లపోలైపోయాడు. ఈ సమయం అందరూ మనం వెళితేనే మా చిన్నాడు మనకు దక్కుతాడు, లేకపోతే దక్కడండి. ఆ మాటలు ఆలకించిన బ్రహ్మదేవుడు శంకరుడు తపస్సు పట్టిన లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తున్నారట. ఎలాగెళ్తున్నారా? సన్నపడి ముచ్చాలు సాలొచ్చినట్టు, సన్నపడి ముచ్చాలు సాలొచ్చినట్టు, ఇప్పుడే ముచ్చాలు గురుగుచ్చినట్టు, ముచ్చాల గురుగుచ్చినట్టు, సన్నపడి ముచ్చాలు సాలొచ్చినట్టు, గొప్పడే ముచ్చాలు గురుగుచ్చినట్టు, సన్నపడి ముచ్చాలు సాలొచ్చినట్టు, గొప్పడే ముచ్చాలు గురుగుచ్చినట్టు, ముగ్గురు రాములు బయలుదేరారు, ముగ్గురు రాములు బయలుదేరారు, పల్లపులు చేస్తారు, పల్లపులు చేస్తారు, బయలుదేరారు. ఓయో లక్ష్మి ఆదిలక్ష్మి, ఓయో లక్ష్మి ఆదిలక్ష్మి, నావనివో ఇవక మాట, నావనివో ఇవక మాట, ఈ సమయమందో నావనివో ఇవక మాట, ఈ సమయమందో ఎల్లకపోతే, ఈ సమయమందో ఎల్లకపోతే, ఈ సమయమందో ఎల్లకపోతే, ఈ సమయమందో ఎల్లకపోతే, నీ భర్త నీకో దక్కడోయమ్మ, ఈ సమయమందో ఎల్లకపోతే, నీ భర్త నీకో దక్కడోయమ్మ. అలాగనగానే తపస్సులో నుంచి లక్ష్మీదేవి తుళ్ళు పడి పైకి లేస్తుందట. ఏమండి ఏ పూజ చేసినా, ఏ రథము చేసినా భర్త గురించి పిల్లల గురించే కదండి. నా భర్త లేంది నీకు నా రథం ఎందుకని? అలాగనగానే మహానవాడు పెద్దవాడు బ్రహ్మదేవుని అంటుంది. ఏమని? ఇప్పుడు నన్ను ఏమి చేయమంటారు నాయన? పెద్దవాడు బ్రహ్మదేవుడు జాలి కనికరం కలవాడు మహానుభావుడు అంటున్నాడు. అమ్మా ఇప్పుడు ఈ అవతారం లక్ష్మీదేవి కింద ఉన్నావు, ఈ అవతారం సాలించి గొల్ల బామ రూపం ఎత్తావంటే నా తమ్ముడైన మహావిష్ణువు ఎలా దక్కించుకోవాలో మాకు బాగా తెలుసు అన్నా. ఆనాడు లక్ష్మీదేవి అవతారం నిలిచిపెట్టి అతనంగా గొల్లవారు అమ్మాయిలా జరుగుతుంది. పోయిందా ఈ మహాతల్లి ఎంత అందంగా ముస్తాబులవుతుందా? ముత్యమంతా పసుపు మొగమెంతో సాయ ముస్తాబులవుతుంది ఆదిలక్ష్మో, ముత్యమంతా పసుపు మొగమెంతో సాయ ముస్తాబులవుతుంది ఆదిలక్ష్మో, ముత్యమంతా పసుపు మొగమెంతో సాయ ముస్తాబులవుతుంది ఆదిలక్ష్మో, ముత్యమంతా పసుపు మొగమెంతో సాయ ముస్తాబులవుతుంది ఆదిలక్ష్మో. నీళ్ళు తానాలు సక్షమగ చేస్తే, తానాలు సక్షమగ చేసా, నన్నంగా తలదువే నూనెముడు లేసో, తలదువే నూనెముడు లేసో, చక్కంగా తలదువి దారుముడు లేసో, ముత్యమంతా పసుపు మొగమెంతో సాయ ముస్తాబులవుతుంది లక్ష్మీదేవి. కీళ్ళు బాబులు తీసి మేలు జడలేసో, బాబులు తీసి మేలు జడలేసో, పైన ముచ్చాలు చల్లు జగబోసో, పైన ముచ్చాలు చల్లు జగబోసో, అందాలగా రైక తొలగిస్తో, ముత్యమంతా పసుపు మొగమెంతో సాయ ముస్తాబులవుతుంది ఆదిలక్ష్మో. మల్లె మొగ్గల చీర లక్ష్మి గట్టు, మల్లె మొగ్గల చీర లక్ష్మి గట్ట, ఆ పైన చేతులకి దండ గడియాలు, ఆ పైన చేతులకి దండ గడియాలు, చేతులకి వేర గడియాలు, ముస్తాబులవుతుంది ఆదిలక్ష్మో. సూర్యుడు చంద్రుడు నొట్ట ధరణించిందటండి. అందాల రైక మహాతల్లి మళ్ళీ మొక్కలు చేర లక్ష్మీదేవి కట్టింది. మహాతల్లి పెద్దవాడైన బ్రహ్మదేవుడు ప్రార్థించిందటండి. జాలి కనికరం గలవాడు మహానవాడు పెద్దవాడు బ్రహ్మదేవుడు దేనివయ్యాడు, ఎక్కడ ప్రార్థించింది? దూడగా మారాడు, దూడగా మారాడు. ఆవుని దూడని తోలుకుని ఆ గొల్లవారి బామటండి ఈ రాజ్యానగరం అనే గ్రామంలోకి, ఈ సూర్యాపేట అనే గ్రామంలోని ఒక రామకులం ఉంటే రామకులం కనకడేసి ఆవుని దూడమ్మక పెడుతుంది. పోయిందా ఈ మహాతల్లి ఎలా తోలుకొస్తుందా? నాయన ముందరాయావో కనకాల దూడమ్మ, ఆవుల్ని దూడల్లో తోలుకొస్తున్నాదో,
రోడ్ సెంటర్ లోని ఆవుడు తోడుకొచ్చి అలా అమ్మగల పెడుతుంది గోవిందా వేడుకొండల వాడ వెంకటరమణ